tribunals. Okay, first let us understand the concept behind the tribunal. Okay, tribunal system is part of alternative dispute resolution mechanism. Okay, alternative dispute resolution mechanism. సో మనకి ట్రిబ్యునల్స్కి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ స్టేటస్ అంటే రాజ్యాంగ హోదా ఫర్ ద ట్రిబ్యునల్స్ ఎప్పుడు వచ్చింది? బై మీన్స్ ఆఫ్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. ఓకే, ఎందుకు ట్రిబ్యునల్స్ ఏర్పాటు అనేది ఎందుకు అంత అవసరం? వై ద ట్రిబ్యునల్స్ ఆర్ ఇంపార్టెంట్? యాక్చువల్గా మనకి ఇండియాలో ట్రిబ్యునల్స్ దీస్ ఆర్ దేర్ సిన్స్ 1946 సెల్ఫ్. 1940 నుంచి మనకి ఇండియాలో ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ట్రిబ్యునల్స్ ఏం కొత్త కాదు, కాకపోతే వీటికి రాజ్యాంగ హోదా ఎప్పుడు వచ్చింది? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది. ఓకేనా? ఎందుకు మరి ఈ ట్రిబ్యునల్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది ట్రిబ్యునల్స్ అంటే, ట్రిబ్యునల్స్ నార్మల్గా మనకి జ్యుడిషియరీ యొక్క మేజర్ ఇష్యూ ఏంటంటే, మనకి 2 రకాల చట్టాలు ఉంటాయి. ఓకే, చెప్పండి ఏమేమి లాస్? సబ్స్టాంటివ్ లాస్ అండ్ ప్రొసీజరల్ లాస్. న్యాయ వ్యవస్థలో న్యాయం చాలా స్లోగా, చాలా డిలేడ్గా, చాలా జాప్యంతో కూడుకొని ఉంటుంది. ఎందుకంటే దీస్ ఆర్ ఫాలోయింగ్ ద ప్రొసీజరల్ లాస్. సబ్స్టాంటివ్ లాస్కి ప్రొసీజరల్ లాస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సబ్స్టాంటివ్ లా అంటే ఏంటి? ద లా విచ్ హ్యాస్ సర్టెన్ పర్పస్ టు రిజాల్వ్ ఏ డిస్ప్యూట్. ఒక వివాదాన్ని పరిష్కరించేందుకు ఉండేటువంటి ఆ ప్రిన్సిపల్స్ దేనిలో ఉంటాయి? నియమాలు సబ్స్టాంటివ్ లాలో ఉంటాయి. ప్రొసీజరల్ లా అంటే ఆ వివాదాన్ని ఏ రకంగా పరిష్కరించుకోవాలి, ఏ మార్గం ద్వారా, ఏ పద్ధతుల ద్వారా అనేది ప్రొసీజరల్ లాస్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పండి వీటికి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్పిసి, సిపిసి, ఇవన్నీ కూడా ఏంటి? ప్రొసీజరల్ లాస్. ఓకే, న్యాయ వ్యవస్థ వీటి కేంద్రంగా పనిచేస్తుంది. ఇలా పనిచేసినప్పుడు ఖచ్చితంగా జస్టిస్ విల్ బి డిలేడ్. జస్టిస్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవడం కోసం ఇదొకటి. అంటే మనకు ట్రెడిషనల్గా జ్యుడిషియల్ సిస్టంలో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటేమో డిలేస్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టీస్. అంటే సరైనటువంటి నైపుణ్యం లేకపోవడం, విషయ నిపుణత, డొమైన్ నాలెడ్జ్ అనేది లేకపోవడం. ఇలా లేకపోవడం వల్ల ఏమైంది? వి నీడ్ టు ఎన్షూర్ సచ్ ఫంక్షన్స్ టు బి పర్ఫార్మ్డ్ బై ద జ్యుడిషియరీ షెల్ బి గివెన్ టు వాట్ ఇస్ దట్? ట్రిబ్యునల్స్. ఈ 2 సమస్యలు ఏంటంటి? జాప్యాన్ని, మరి అదేవిధంగా విషయ నైపుణ్యాన్ని, ఈ 2 సమస్యల్ని పరిష్కరించేందుకు మనం ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేస్తాం. ఓకేనా? ట్రిబ్యునల్స్ ఏమంటారు? పాక్షిక న్యాయస్థానాలు అంటారు. అంటే ఏంటి? క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ అంటే పాక్షిక న్యాయస్థానాలు. ఓకే, పాక్షిక న్యాయస్థానాలు. ఎందుకు వీటిని పాక్షిక న్యాయస్థానాలు అంటే 2 రీజన్స్. ఒకటేమో వీటిలో న్యాయ నిపుణులు, అంటే ముఖ్యంగా మేము చూస్తే జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా టెక్నికల్ మెంబర్స్ కూడా ఉంటారు. దెర్ ఆర్ 2 types ఆఫ్ మెంబర్స్. వాట్ ఈస్ దట్? జ్యుడిషియల్ మెంబర్స్ అండ్ టెక్నికల్ మెంబర్స్. ఓకే, ఈ జ్యుడిషియల్ మెంబర్స్ అంటే ఎవరు? అడ్వకేట్స్ కానీ, లేదంటే జడ్జెస్ కానీ. టెక్నికల్ మెంబర్స్ అంటే ఎవరు? అడ్మినిస్ట్రేటర్స్. వీళ్ళిద్దరు కూడా ఉంటారు. జ్యుడిషియల్ మెంబర్స్, టెక్నికల్ మెంబర్స్. ఓకే, ఇక్కడ ఇదొకటి. అంటే యు ఆర్ ఏబుల్ టు మేక్ అవైలబుల్ ది టెక్నికల్ మెంబర్స్ టు అండర్స్టాండ్ ద ఇష్యూస్ ఆఫ్ స్పెషల్ నేచర్. ఓకే, అంటే కొన్ని విషయాలు కేవలం నిపుణులకు మాత్రమే అర్థమయ్యే విషయాలు ఉంటాయి. ఆ విషయాల్ని ఎన్షూర్ చేయడం కోసం టెక్నికల్ మెంబర్స్ ఉన్నారు. ఆ విషయాల్ని ఎన్షూర్ చేయడం కోసం జ్యుడిషియల్ మెంబర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దే విల్ ఎన్షూర్ ఈక్విటీ. అంటే సమానత్వం మరియు సమత అనే దాన్ని మనం ఎన్షూర్ చేయడం కోసం జ్యుడిషియల్ మెంబర్స్ ఉపయోగపడతారు. అంటే విషయంలో మనం న్యాయం అంటే ఏంటి, న్యాయాన్ని ఎలా ఇవ్వాలి అనేటువంటి విషయం పైన వాళ్ళకి స్పష్టత ఉంటుంది. వీళ్ళకేమో సబ్జెక్ట్ విషయంలో నైపుణ్యత అనేది ఉంటుంది. సో ఇద్దరి యొక్క నాలెడ్జ్ కలిపితే you will be able to ensure the better resolution of disputes. So that is through quasi judicial bodies. అర్థమవుతుందా? అయితే ఈ ట్రిబ్యునల్ సంబంధించినటువంటి ఒక పరిపాలన వ్యవస్థని రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి చట్టం 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చేసిందంటే, అంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇది, దిస్ ఇస్ ఫస్ట్ వన్ రిగార్డింగ్ ద కాంపోజిషన్. నెంబర్ 2 ఏంటంటే ద ట్రిబ్యునల్స్ డు నాట్ ఫాలో what is it? Principles of do not follow procedural laws.
ప్రొసీజరల్ లాస్. ఈ ప్రొసీజరల్ లాస్ని ఫాలో కావు, అంటే జాప్యానికి కారణమయ్యేటువంటి విధానపరమైనటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో కారు. అర్థమవుతుందా? అలా ఫాలో కాకుండా దేన్ని ఫాలో అవుతారు? దే విల్ ఫాలో ఓన్లీ ఫెయిర్ ప్రొసీజర్స్. ఫెయిర్ ప్రొసీజర్స్ అంటే సరైన పద్ధతులే, కానీ ఇవి ఎలాంటి పద్ధతులు? ఇన్ఫార్మల్ ప్రొసీజర్స్. వాట్ ఈస్ దట్? ఇన్ఫార్మల్. ఇన్ఫార్మల్ అంటే ఏంటి? చట్టంలో దానిపైన క్లియర్గా లేని ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారు? ఇన్ఫార్మల్ ప్రొసీజర్స్ అంటారు, ఇన్ఫార్మల్ ప్రొవిజన్స్ అంటారు. సో ఆ ఇన్ఫార్మల్ ప్రొవిజన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఫెయిర్గా ఉంటాయి. ఫెయిర్గా ఉంటాయని ఎట్లా అంటాం? దే ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సహజ న్యాయ సూత్రాలని ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. ఓకే, ఆ రకంగా ట్రిబ్యునల్స్ will be ensuring these two things. One is they will be solving the delays as well as they will also be solving the problem of lack of expertise. ఓకేనా? తర్వాత ట్రిబ్యునల్స్ కి రాజ్యాంగ హోదా 42వ రాజ్యాంగ సవరణ చట్టం అని ఇందాక చెప్పుకున్నాం. ఇట్ హస్ యాడెడ్ 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండర్ పార్ట్ 14A of the constitution has been added to the constitution. What is it? Part 14A. పార్ట్ 14Aలో 2 ఆర్టికల్స్ 323A అండ్ 323B. ఓకే, 323A ఏంటి? ట్రిబ్యునల్స్ ఫర్ వాట్ ఈస్ దట్? అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. ట్రిబ్యునల్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. 323B ట్రిబ్యునల్స్ ఫర్ అదర్ మ్యాటర్స్. ట్రిబ్యునల్స్ ఫర్ అదర్ మ్యాటర్స్. ఈ రకంగా 2 రకాల ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఓకే, ఏంటంటే చెప్పండి? ట్రిబ్యునల్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ అంటే పరిపాలన సంబంధమైనటువంటి ట్రిబ్యునల్స్, అదేవిధంగా వివిధ విషయాలకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్స్. ఇలా 2 రకాల ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఓకే, రైట్. ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? కేవలం పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. పార్లమెంట్ బై మీన్స్ ఆఫ్ లా. పార్లమెంట్ బై మీన్స్ ఆఫ్ లా. ఓకేనా? మరియు ఇంకొక విషయం ఏంటంటే, బై మీన్స్ ఆఫ్ ది లా ఎనాక్టెడ్ బై పార్లమెంట్ 2 types of tribunals can be established: సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అండ్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. అంటే స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవసరాన్ని తీర్చే విధంగా ఉన్నప్పటికీ కూడా దీన్ని ఏర్పాటు చేసే అధికారం మాత్రం పార్లమెంట్ది. ఓన్లీ పార్లమెంట్ హ్యాస్ దట్ పవర్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమి ఏర్పాటు చేశారు? అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ ఆఫ్ 1985. వాట్ ఈస్ దట్ యాక్ట్? Administrative Tribunals Act of 1985, which has established Central Administrative Tribunal. ఓకేనా? రైట్. తర్వాత అండర్ ఆర్టికల్ 323B of the Constitution, what is given? Tribunals for other matters. Other matters అంటే other than the administrative matters. That could be tax related matters, that could be land related matters, foreign reserves, foreign exchange reserves. Okay, citizenship. Okay, imports and exports. Okay, labor matters. ఇలాంటి అన్నిటికీ కూడా అదర్ మ్యాటర్స్ కెన్ బి ఫర్ అదర్ మ్యాటర్స్ ట్రిబ్యునల్స్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. అయితే ఇక్కడ ఏంటంటే ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ బి ఎస్టాబ్లిషింగ్ ద ట్రిబ్యునల్స్ ఫర్ ద మ్యాటర్స్ విచ్ ఫాల్ అండర్ ఇట్స్ లెజిస్లేటివ్ కాంపిటెన్సీ. అంటే తన యొక్క శాసన అధికారం కింద, అదేవిధంగా కార్యనిర్వహణ అధికారం కింద ఏ మ్యాటర్స్ అయితే వస్తాయో ఆ మ్యాటర్స్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుంది. ఏ విషయాలపైన రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయగలుగుతుందో ఆ విషయాలపైన రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్స్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ల్యాండ్ అనేది ఎవరి కింద ఉంటుంది? రాష్ట్రం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తుంది. ఈ రకంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 323A అండ్ 323B ద్వారా రావడం జరిగింది. అర్థమవుతుందా? అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తే, ఇక్కడ సమస్య ఏముందంటే ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దీంతో. ఓకే, ఎస్, ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఓకే, దెర్ ఆర్ ట్రిబ్యునల్స్. ఓకే, ట్రిబ్యునల్స్ ఏర్పాటు అనేది సహజంగానే సపరేషన్ ఆఫ్ పవర్స్కి విరుద్ధంగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా ప్రిన్సిపల్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, అధికారాల విభజనకు విరుద్ధంగా ఉంటుంది. అవునా కదా? ఎస్. వాట్ ఈస్ సపరేషన్ ఆఫ్ పవర్? సపరేషన్, అధికారాల విభజన అంటే ఏంటి? ఎస్ అంటే ఏంటి? నో. ఎస్ అంటే అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, కాన్స్టిట్యూషన్ demarcates and distributes the functions among
three organs of the state. Three organs of the state, that is legislature, executive and judiciary. And every organ has to function within its limits, without interference. ఓకే, అంటే అధికారుల విభజన అంటే ఏంటి? రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగమే ఈ మూడు అంగాలకి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మధ్యన అధికారాలను పంపిణీ చేయడంతో పాటుగా అధికారాలని విభజిస్తుంది అనమాట. అధికారాలని విభజిస్తూ ఒక వ్యవస్థ మరొక వ్యవస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంచితే దాన్ని ఏమంటారు? సపరేషన్ ఆఫ్ పవర్స్. ఓకే, అంటే రాజ్యాంగమే ఇక్కడ ఎవరు సుప్రీం? హూ ఈజ్ సుప్రీం హియర్? Constitution is supreme. Neither legislature supreme, nor executive supreme, nor the judiciary is also supreme. Only constitution is supreme. That particular principle is called as principle of separation of powers. Okay, principle of separation of powers. అధికారాల విభజన. ఓకే, రైట్. మరి ఇప్పుడు ట్రిబ్యునల్స్ యొక్క ఏర్పాటు ఏ వ్యవస్థ యొక్క అధికారాలని తగ్గించే ప్రయత్నం చేస్తుంది? న్యాయ వ్యవస్థ. ఓకే, ఎందుకంటే జుడిషియరీ ఈజ్ అ ఏజెన్సీ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు resolve the disputes in the society, resolution of the disputes in the society. ఆ వివాదాల పరిష్కారం ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుంది? ట్రిబ్యునల్స్. ఓకే, కొన్ని ట్రిబ్యునల్స్ న్యాయ వ్యవస్థ పరిధిలో మాత్రమే ఉన్నాయా? కాదు. అంటే ఇవి ఎవరి చేతిలో ఆపరేట్ అవుతున్నాయి? ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఆపరేటింగ్ దీస్ ట్రిబ్యునల్స్. ఓకే, అంటే న్యాయ వ్యవస్థ చేతిలో ఉండే అధికారాలు దేనికి బదలాయించబడుతున్నాయి? ఎగ్జిక్యూటివ్లోకి బదలాయించబడుతున్నాయి. సో అందువల్ల ద ట్రిబ్యునల్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ ద వయలేషన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. అర్థమవుతుందా? రైట్. సో అందుకని సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ ఫ్యూ జడ్జ్మెంట్స్ లైక్ సచ్ ఎస్ మద్రాస్ బార్ అసోసియేషన్ కేసు. ఈ కేసులో చెప్పిందనమాట, ఈ ట్రిబ్యునల్స్ గవర్నమెంట్ పరిధిలో కాకుండా ఒక ఇండిపెండెంట్ అథారిటీ చేతిలో ఉండాలి. లెట్ us ఎస్టాబ్లిష్ ఇండిపెండెంట్ అథారిటీ బై మీన్స్ ఆఫ్ లా ఎనాక్టెడ్ బై పార్లమెంట్. సో అవి మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అయితే రైట్ డౌన్ ఫ్యూ పాయింట్స్. ద ట్రిబ్యునల్స్ హ్యావ్ బీన్ రీఫార్మ్డ్. ద ట్రిబ్యునల్ సిస్టమ్ హ్యాస్ బీన్ రీఫార్మ్డ్ బై ట్రిబ్యునల్స్ రీఫార్మ్స్ యాక్ట్ ఆఫ్ 2021. ట్రిబ్యునల్ సంస్కరణ అనేది ట్రిబ్యునల్స్ సంస్కరణల చట్టం 2021 ప్రకారం చేయబడింది. ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం 2021. ఇది ట్రిబ్యునల్స్ రీఫార్మ్స్ యాక్ట్ ఆఫ్ 2021. ఇది ఖచ్చితంగా మనకి ట్రిబ్యునల్స్ గురించి రాసినప్పుడు ఈ చట్టం గురించి ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఎందుకు ఈ చట్టాన్ని ఎందుకు తీసుకురావాలనుకున్నారంటే కొన్ని విషయాలపైన. ఏంటంటే మనకి ఇండియాలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసిన తర్వాత దేర్ ఈజ్ అ ట్రెండ్ ఆఫ్ ట్రిబ్యునలైజేషన్ ఆఫ్ జస్టిస్. వాట్ ఇస్ దట్? ట్రిబ్యునలైజేషన్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటి? న్యాయ వ్యవస్థ అధికారాలని ట్రిబ్యునల్కి బదలాయించే ప్రక్రియ చాలా ఎక్కువగా జరిగింది. ఇట్లా బోల్డ్ అనే ట్రిబ్యునల్స్ వచ్చినాయి. దెర్ ఆర్ మల్టిపుల్ ట్రిబ్యునల్స్. చాలా లెక్కకు మించి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు ఆ ట్రిబ్యునల్స్ యొక్క పనితీరు అనేది ఆశాజనకంగా లేదు. దట్ ఈస్ నాట్ ఆప్టిమిస్టిక్. మరి ఆశాజనకంగా లేనప్పుడు ఏం చేయాలి? సంస్కరించాలి. ఎలా సంస్కరించాలి అంటే కొన్ని విషయాల్లో. ఒకటేమో అపాయింట్మెంట్ యూనిఫామ్ చేయాలి. ఓకే, తర్వాత వాళ్ళ సర్వీస్ కండిషన్స్ యూనిఫామ్ చేయాలి. అందరికీ కూడా ఒకే రకమైనటువంటి సర్వీస్ కండిషన్స్ ఉండేలాగా చేయాలి. తర్వాత దాంట్లో ఉండేటువంటి సభ్యుల యొక్క అర్హతల్ని యూనిఫామ్గా డిటర్మైన్ చేయాలి. సో ఇలాంటి కొన్ని అంశాలపైన సంస్కరణల కోసం ట్రిబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్ ఆఫ్ 2021 వాజ్ ఎనాక్టెడ్. అర్థమవుతుందా? రైట్ ఆన్. ద ఫీచర్స్ ఇంక్లూడ్ ఫస్ట్ వన్, ద ఫీచర్స్ దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు. ఫస్ట్ వన్, ఫర్ ద సెంట్రల్ ట్రిబ్యునల్స్ ద అపాయింట్మెంట్ ఈస్ డన్ బై government. Appointment is done by government on the recommendation of search cum selection committee. అంటే కేంద్ర స్థాయిలో ట్రిబ్యునల్స్ యొక్క నియామకం కోసం ఒక ప్రత్యేకమైన కమిటీ వ్యవస్థను తీసుకొచ్చారు. ఓకే, హూ ఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ కమిటీ? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ దీస్ కమిటీస్. No, I am telling you on the chairperson of this committee on the recommendation of Search cum Selection Committee.
ఓకే, దీని చైర్పర్సన్ ఎవరు? చీఫ్ జస్టిస్. ద చీఫ్ జస్టిస్ ఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ ది సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీస్. చీఫ్ జస్టిస్. చీఫ్ జస్టిస్ లేకపోతే a judge appointed by chief justice, a supreme court judge, any other supreme court judge nominated by chief justice. Next, సభ్యులు, మెంబర్స్. దీనికి చైర్పర్సన్ చీఫ్ జస్టిస్, ప్రధాన న్యాయమూర్తి, లేదంటే ప్రధాన న్యాయమూర్తి చే నియమించబడినటువంటి వేరే ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి చేత నియమించబడిన వేరే ఇతర న్యాయమూర్తి. తర్వాత సభ్యులు ఎవరంటే సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు, sitting judge of Supreme Court or Chief Justice of High Court. Sitting judge of Supreme Court or Chief Justice of High Court. ఓకే, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏ న్యాయమూర్తి అయినా లేదంటే చీఫ్ జస్టిస్ కానీ ఏదో ఒక హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ దీనిలో సభ్యులుగా ఉంటారు. తర్వాత 2 సెక్రటరీస్ రిప్రజెంటింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేయడానికి ఉన్నటువంటి 2 సెక్రటరీస్, ఏదైనా ఒక మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీస్. ఓకే, తర్వాత నెక్స్ట్ అవుట్ గోయింగ్ చైర్పర్సన్. అవుట్ గోయింగ్ చైర్పర్సన్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్, రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. nominated by Chief Justice of India, nominated by Chief Justice of India. అర్థమవుతుందా? ఇది యూనియన్ లెవెల్లో ట్రిబ్యునల్ యొక్క సభ్యుల యొక్క నియామకానికి సంబంధించిన విషయం. అర్థమవుతుందా? ఎందుకు ఈ నియామకానికి కమిటీ అవసరం? ఎందుకంటే రాజకీయ జోక్యం లేకుండా చూడడం, ఓకే, ఇండిపెండెంట్గా నియామకాలు జరగడం. మూడవదేమో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించేలాగా చూడడం, ఎన్షూరింగ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఎందుకంటే దీనికి చైర్పర్సన్ ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ట్రిబ్యునల్స్ ఎవరి యొక్క అధికారాలు నిర్వర్తిస్తున్నాయి? న్యాయ వ్యవస్థ యొక్క అధికారాలు. కాబట్టి వీళ్ళు ఇండిపెండెంట్గా ఉండేందుకు ఈ కమిటీస్ని తీసుకురావడం జరిగింది. తర్వాత రాష్ట్ర స్థాయిలో, ఓకే, అట్ ద స్టేట్ లెవెల్ ద కమిటీ కన్సిస్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ యాజ్ అ చైర్పర్సన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ యాజ్ అ చైర్పర్సన్. ఓకే, ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి? ఐడెంటిఫైయింగ్ ద క్యాండిడేట్స్, అంటే అభ్యర్థుల్ని గుర్తించడం, వాళ్ళని ఎవాల్యుయేట్ చేయడం, వాళ్ళ యొక్క లక్షణాలని చూడడం. తర్వాత మూడోది రికమెండ్ చేయడం, వీళ్ళని అపాయింట్మెంట్ చేయాలని చెప్పేసి రికమెండ్ చేయడం. దీస్ ఆర్ ద 3 ఫంక్షన్స్. రైట్ ఆన్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్, ఫంక్షన్స్ ఏంటి? ఐడెంటిఫికేషన్స్, అభ్యర్థుల్ని గుర్తించడం. నెంబర్ 2 ఎవాల్యుయేషన్, వాళ్ళ యొక్క స్వభావాన్ని, వాళ్ళ యొక్క క్యాండిడేచర్ని అంచనా వేయడం అనమాట. ఓకే, తర్వాత మూడవది ఏంటి? రికమెండేషన్, వాళ్ళని నియమించడం. ఓకే, తర్వాత ట్రిబ్యునల్స్, ద ఇండిపెండెన్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్. ఇండిపెండెన్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్ అంటే ట్రిబ్యునల్స్ యొక్క స్వతంత్రత. రైట్ డౌన్. ఈ క్రింది అంశాలు ట్రిబ్యునల్ యొక్క స్వతంత్రతను నిర్ణయిస్తాయి. ది ఫాలోయింగ్ aspects determine the independence of the tribunals. First one, selection process. వారి యొక్క ఎంపిక విధానం. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి ఎవరి డామినెన్స్ కనిపిస్తుంది సెలక్షన్ కమిటీలో? జ్యుడిషియల్ డామినెన్స్, న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి సభ్యుల యొక్క ఆధిపత్యం కనిపిస్తుంది కమిటీలో. కాబట్టి ట్రిబ్యునల్స్ ఎలా ఉండడానికి అవకాశం ఉంది? ఇండిపెండెంట్గా. ఓకే, నెంబర్ 2, in 2020 Supreme Court has given verdict that the selection committee should include Chief Justice of India or his nominees. 2020లో సుప్రీంకోర్టు యొక్క తీర్పు ప్రకారం సెలెక్ట్ కమిటీస్ అంటే ఎంపిక కమిటీలు తప్పనిసరిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని చైర్మన్గా కలిగి ఉండాలని చెప్పేసి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని ఈ ట్రిబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్లో ఏం చేశారు? రెస్పెక్ట్ చేశారా లేదా? ఎస్, దట్స్ హౌ ఇండిపెండెన్స్. తర్వాత కాంపోజిషన్.
సెకండ్ వన్ కాంపోజిషన్. కాంపోజిషన్ అంటే సభ్యులు అంటే ఆ కమిటీ యొక్క ఆ ట్రిబ్యునల్ యొక్క నిర్మాణం. ఓకే, కాంపోజిషన్. దీనిలో ఎవరు ఉండాలి? ఎక్స్పర్ట్ మెంబర్స్ ఉండాలి. ఎక్స్పర్ట్ మెంబర్స్ అండ్ ఆల్సో జ్యుడిషియల్ మెంబర్స్. ఎక్స్పర్ట్ మెంబర్స్ అండ్ ఆల్సో జ్యుడిషియల్ మెంబర్స్. దీనిలో నైపుణ్యం ఉన్న సభ్యులు ఉండాలి. అదేవిధంగా న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉండాలి. న్యాయ వ్యవస్థకు సంబంధించిన సభ్యులు అంటే అడ్వకేట్స్, రిటైర్డ్ జడ్జెస్ ఆర్ ఎగ్జిస్టింగ్ జడ్జెస్, వీళ్ళు ట్రిబ్యునల్లో నియమించబడతారు అనమాట. తర్వాత సుప్రీంకోర్టు ఇన్ మద్రాస్ బార్ అసోసియేషన్ కేస్ held that Supreme Court in Madras Bar Association case held that when the tribunals are looking into non-technical matters, they must have the dominance of judicial members. In non-technical matters. ఒకవేళ ట్రిబ్యునల్స్ సాంకేతికేతర అంశాలపైన ఏర్పాటు చేసినప్పుడు వాటి యొక్క సభ్యులు ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో న్యాయ వ్యవస్థ నుంచి నియమించబడాలి. అంటే ఏంటి? యూఆర్ ట్రైంగ్ టు గివ్ డామినెన్స్ టు జ్యుడిషియల్ మెంబర్స్ ఓవర్ ద అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్. అంతేనా కదా? అప్పటి ట్రిబ్యునల్లో న్యాయ వ్యవస్థ నుంచి ఎక్కువ మంది రావడం వల్ల ఎవరి యొక్క ఆధిపత్యం ఉంటుంది? న్యాయ వ్యవస్థ ఆధిపత్యం ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత టర్మ్ ఆఫ్ ఆఫీస్, పదవీకాలం లో ఉందా? టర్మ్ ఆఫ్ ఆఫీస్ అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్ ఏంటండి? సుప్రీంకోర్టు ప్రకారం ట్రిబ్యునల్లో సభ్యుల యొక్క కాల పరిమితి, ట్రిబ్యునల్స్లో ఉన్న సభ్యుల కాల పరిమితి ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 5 సంవత్సరాలు ఉండాలి. 5 సంవత్సరాలు ఉండాలి. చైర్మన్కి గరిష్ట వయసు 70 సంవత్సరాలు. అండ్ సభ్యులకి గరిష్ట వయసు 67 సంవత్సరాలు. ఓకే, సుప్రీంకోర్టు in its ruling in 2020 held that the term of office of members must be 67 years for the members. Term of office ante retirement age for members is 70 years for chairperson, 67 years for members. 70 years for chairperson, 67 years for members. అందరికీ ఉండే పదవి కాలం ఎంత? 5 years. 5 years is the tenure. Yes. తర్వాత according to the Supreme Court, the tribunals must be placed under an independent agency. ట్రిబ్యునల్స్ వేటి కింద ఏర్పరచాలంట? స్వతంత్ర వ్యవస్థ కింద ఏర్పరచాలి. ఎందుకు అంటే ఆల్రెడీ ట్రిబ్యునల్స్ వీటి యొక్క మేనేజ్మెంట్ ఎవరు చూస్తున్నారు? గవర్నమెంటే. ఓకే, అసలు న్యాయ వ్యవస్థకి ఎవరి పైన వెళ్తాం? గవర్నమెంట్ పైన వెళ్తాం. మేజారిటీ ఆఫ్ ది ఇష్యూస్లో గవర్నమెంట్ ఈజ్ ద లిటిగెంట్. మరి గవర్నమెంట్ పైన విషయాన్ని నిర్ణయించేటువంటి ట్రిబ్యునల్స్ ఎవరి పరిధిలో పనిచేస్తున్నాయి? గవర్నమెంట్ పరిధిలో. అంటే ఈజ్ ఇట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ నాట్? ఎస్. సో ఇది తొలగించడం కోసం ద ట్రిబ్యునల్స్ మస్ట్ బి ప్లేస్డ్ అండర్ ఇండిపెండెంట్ అథారిటీ. ఓకే, ఇండిపెండెంట్ అథారిటీ. ఆ స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేసేంత వరకు
ఆ స్వతంత్ర వ్యవస్థని ఏర్పాటు చేసేంతవరకు ట్రిబ్యునల్స్ యొక్క నిర్వహణ, ఆ స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేసేలోగా ట్రిబ్యునల్స్ యొక్క నిర్వహణ మినిస్ట్రీ ఆఫ్ లా పరిధిలోకి తీసుకురావాలని చెప్పింది. ఓకే, టిల్ ద టైమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ such independent tribunals, such independent authority, tribunals must be kept under the management of independent law ministry, management of law ministry. ఓకే, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆన్ ట్రిబ్యునల్స్. సైడింగ్ ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆన్ ట్రిబ్యునల్స్ పైన కొన్ని ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు. చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏం చెప్పిందంటే ట్రిబ్యునల్స్ హైకోర్టు పరిధిలోకి వస్తాయని చెప్పింది. అంటే సుప్రీంకోర్టు హెల్డ్ దట్ ద ట్రిబ్యునల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్. మరి ఏ బెంచ్ కింద? డివిజన్ బెంచ్, నాట్ ఇన్ ద సింగిల్ బెంచ్. డివిజన్ బెంచ్ అంటే ఏ బెంచ్లోనైతే ఒక్కరికంటే ఎక్కువ న్యాయమూర్తులు ఉంటే దాన్ని ఏమంటారు? డివిజన్ బెంచ్ అంటారు. ఓకేనా? అది. తర్వాత ఇన్ మద్రాస్ బార్ అసోసియేషన్ కేస్ ఆఫ్ 2020 లో ట్రిబ్యునల్స్ యొక్క స్వతంత్రత, నిర్వహణ పైన సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఓకే, ఇన్ మద్రాస్ బార్ అసోసియేషన్ కేస్ సుప్రీం కోర్ట్ has issued certain guidelines for the independence and administration of tribunals. Independence and administration of tribunals. Okay, next line. The Tribunals Act of 2021 has abolished certain tribunals. 2021 has abolished certain tribunals. ట్రిబ్యునల్స్ చట్టం 2021 కొన్ని ట్రిబ్యునల్స్ని రద్దు చేసింది. దీనిపైన క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. రద్దు చేసింది. ఎందుకు రద్దు చేశారు? రద్దు చేయడానికి గల కారణాలు ఏంటి? ఓకే, రైట్ డౌన్ ద రీజన్స్ ఫర్ ద అబాలిషన్. రద్దు చేయడానికి గల కారణాలు. ఓకే, ఫస్ట్ వన్, రిడెండెన్సీ అండ్ ఓవర్లాప్. ఓకే, ఏం రాస్తారు తెలుగులో? ఓవర్లాప్ అంటే ఏం రాస్తారు? వాట్ యు రైట్ ఇన్ తెలుగు? ఫస్ట్ వన్, ట్రిబ్యునల్స్ యొక్క అతివ్యాప్తి. అంటే ఏంటి? అంటే 2-3 ట్రిబ్యునల్స్ మధ్యన సేమ్ పవర్స్ ఉండడం అనమాట. దే ఆర్ హ్యావింగ్ ద సిమిలర్ పవర్స్. ఓకే, రైట్ డౌన్. Many tribunals have functions which are overlapped with other judicial bodies. ఓకే, అంటే ట్రిబ్యునల్స్ యొక్క అధికారాలు మరియు హైకోర్టుల యొక్క అధికారాలు ఓవర్లాప్ అయి ఉండడం, అంటే అతివ్యాప్తి చెంది ఉండడం. ఎగ్జాంపుల్, రైట్ డౌన్ ఎగ్జాంపుల్. ఫిల్మ్ సర్టిఫికేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ was abolished since its functions are overlapped with the High Court. Right on. Central Film Certificate Appellate Tribunal ni హైకోర్టు యొక్క అధికారాలతో సెంట్రల్ ఫిల్మ్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అది ఇంగ్లీష్లో తెలుగు రాయాల్సింది. సెంట్రల్ ఫిల్మ్ అప్పీలేట్ ట్రిబ్యునల్ యొక్క అధికారాలు హైకోర్టు యొక్క అధికారాల చేత అతివ్యాప్తి చెందడం వలన రద్దు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్
అండర్ యూటిలైజేషన్. సెకండ్ రీజన్ ఈజ్ అండర్ యూటిలైజేషన్. అండర్ యూటిలైజేషన్ అంటే అసలు ఆ ట్రిబ్యునల్స్కి చాలా తక్కువ కేసులు నమోదవడం, ట్రిబ్యునల్స్ యొక్క పనితీరు చాలా పరిమితంగా ఉండడం. ఓకే, రైట్ డౌన్. దీస్ ఆర్ సమ్ ట్రిబ్యునల్స్ ఆర్ అండర్ యూటిలైజ్డ్. Some tribunals are underutilized because of low volume of cases. Example, airport appellate tribunal. Example ఏంటి? ఎయిర్పోర్ట్ appellate tribunal. కొన్ని ట్రిబ్యునల్స్ యొక్క పరిధిలోకి అతి తక్కువ కేసులు నమోదవడం. కేసులు తక్కువైనప్పుడు దాన్ని కొనసాగిస్తే అది ఆర్థికంగా భారంగా ఉంటుంది కాబట్టి ఏం చేశారు, దాన్ని రద్దు చేయడం జరిగింది. నో కంప్లీట్గా అబాలిష్ చేసి హైకోర్టుకి ఇచ్చేసారు అధికారాలు. ఎస్. నెక్స్ట్ నెంబర్ 3, జ్యుడిషియల్ ఎఫిషియన్సీ. మూడవది, థర్డ్ రీజన్ టు స్ట్రెంథెన్ జ్యుడిషియల్ ఎఫిషియన్సీ. ఓకే, ఎందుకంటే కొన్ని ట్రిబ్యునల్స్ వాటికి న్యాయపరమైన సామర్థ్యం లేకపోవడం. ఎందుకు చెప్పండి? న్యాయపరమైన సామర్థ్యం, అవి సరైన విధంగా వివాదాన్ని పరిష్కరించేటువంటి శక్తి సామర్థ్యాలు వాటికి లేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అప్లేట్ బోర్డు. దాని యొక్క రద్దు చేసి ఆ అధికారాలను ఎవరికి ఇచ్చారు? హైకోర్టుకి ఇచ్చారు. రైట్ డౌన్. ఫర్ ఇన్స్టెన్స్, డిడ్ యూ రైట్ దిస్ పాయింట్ ఇన్ ఇంగ్లీష్? ఓకే. Intellectual property appellate tribunal was abolished. Intellectual property appellate tribunal was abolished and powers are given to high court. Intellectual property IPAB ని రద్దు చేసి అధికారాన్ని హైకోర్టుకి బదలాయించడం జరిగింది. ఓకే, తర్వాత పనితీరు మదింపు మరియు సమరూపకత. అంటే స్టాండర్డైజేషన్, పనితీరు మదింపు మరియు సమరూపకత, స్టాండర్డైజేషన్ అండ్ యూనిఫామిటీ. ఓకే, ఎందుకంటే దేశవ్యాప్తంగా వివాదాల పరిష్కారం ఒకే రీతిలో ఉండాలంటే కొన్ని ట్రిబ్యునల్స్ ఏం చేయాలి? రద్దు చేయాలి. ఓకే, రైట్ డౌన్. అబాలిషన్ ఆఫ్ సర్టన్ ట్రిబ్యునల్స్ was part of an effort to standardize and unify adjudicatory framework. To ensure uniformity. Okay, కొన్ని ట్రిబ్యునల్స్ ని రద్దు చేయడం ద్వారా వివాద పరిష్కార పద్ధతుల్ని ప్రామాణీకరించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. ద ట్రిబ్యునల్స్ విచ్ ఆర్ అబాలిష్డ్ ఇంక్లూడ్. ఈ క్రింది ట్రిబ్యునల్స్ ని రద్దు చేయడం జరిగింది. There are certain tribunals which have been abolished. రద్దు చేయబడినటువంటి ట్రిబ్యునల్స్. ఓకే, ఫిల్మ్ సర్టిఫికేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్, FCAT రాయండి, తెలుగులో కూడా అదే రాయండి, ఫిల్మ్ సర్టిఫికేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్, ఎయిర్పోర్ట్ అప్పీలేట్ ట్రిబ్యునల్, నేషనల్ అప్పీలేట్ అథారిటీ for advanced ruling, Tribunal for advanced ruling. Yes, అంటే ముఖ్యంగా టాక్సేషన్ మ్యాటర్స్ లో ఇది యూజ్ అవుతుంది. తర్వాత అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఫోర్ఫీటెడ్ ప్రాపర్టీ, FEITED. Appellate Tribunal for forfeited property, etc. ఎందుకంటే ట్రిబ్యునల్స్ పైన ఇంకొక ట్రిబ్యునల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ ఉంది అనుకోండి, దానిపైన అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది మళ్ళీ. సో దానివల్ల ఏమవుతుందంటే ద ఇష్యూస్ ఆర్ బీయింగ్ డిలేడ్. అది
నార్మల్ కూడా చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ అప్లైట్ ట్రిబ్యునల్ చేశారు. అలాగే మనకు నార్మల్ ట్రిబ్యునల్స్ ఏముంటాయి, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, సారీ ఇట్ ఈస్ దేర్ ఇప్పుడు ఇందాక ఏం ట్రిబ్యునల్స్ రాస్తారు చెప్పండి. రూలింగ్ 4 ఫీట్ అంటే ఇవన్నీ కూడా అప్పీలేట్ ట్రిబ్యునల్స్ అన్నీ కూడా రద్దు చేశారు అనమాట. ఎందుకంటే డైరెక్ట్ హైకోర్టు ఎందుకంటే చంద్రకుమార్ కేసులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు, ద మ్యాటర్స్ కెన్ బి సబ్జెక్టెడ్ టు ద డివిజన్ బెంచ్ ఆఫ్ హైకోర్టు. దీనివల్ల ఏమవుతుందంటే దేశవ్యాప్తంగా అడ్జుడికేషన్ అనేది యూనిఫామ్గా అవుతుంది. ఓకే, వివాద పరిష్కారం. ఓకేనా, రైట్. సో తర్వాత పెండెన్సీ కేసెస్, అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూడండి. పెండెన్సీ ఇన్ ద ట్రిబ్యునల్స్. అసలు ట్రిబ్యునల్స్ ఎందుకోసం ఏర్పాటు చేశారు, దేనికోసం ఏర్పాటు చేశారు చెప్పండి. The first one of the reasons is to address the delays in the justice, right? Delays in the justice. Expertise ఉందని వీళ్ళకి ఇచ్చారు. కానీ ఏమవుతుంది, దిస్ ఎయిమ్ ఈస్ బీయింగ్ డిఫీటెడ్. అసలు ఈ లక్ష్యమే ఓడిపోతుంది ఇక్కడ బికాస్ ఆఫ్ ది పెండెన్సీ, రైట్ ఆన్. ద లెవెల్ ఆఫ్ పెండెన్సీ ఇన్ వేరియస్ ట్రిబ్యునల్స్ ఇన్ ఇండియా, ద లెవెల్ ఆఫ్ పెండెన్సీ ఇన్ వేరియస్ ట్రిబ్యునల్స్ ఇన్ ఇండియా ఈజ్ అ సిగ్నిఫికెంట్ కన్సర్న్. ఓకే, దేశంలో ట్రిబ్యునల్లో పెండింగ్ ఉన్న కేసులు ఒక తీవ్రమైనటువంటి పరిస్థితుల్ని ఏర్పరుస్తున్నాయి. ఏంటి చెప్పండి, దే ఆర్ అఫెక్టింగ్ ద జస్టిస్. ఓకే, బికాస్ దే ఆర్ అఫెక్టింగ్ the timely delivery of justice. They are affecting the timely delivery of justice. Test దీనివల్ల సరైన సమయంలో న్యాయం జరగకుండా అఫెక్టింగ్ ద టైమ్లీ డెలివరీ ఆఫ్ జస్టిస్. తద్వారా న్యాయం సరైన సమయంలో అందేటువంటి అవకాశం ఉంది, అందకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ మనకు ట్రిబ్యునల్స్ ఎగ్జాంపుల్స్, ఎంత కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇక జూన్ 2024 నాటికి 19,770 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఓకే, బై ద యాజ్ ఆఫ్ June 2024 19,770 cases are pending. 19,770 cases. Okay, in which 10,125 cases pending more than a year. దానిలో 10,125 కేసులు, 125 కేసులు సంవత్సరం కంటే ఎక్కువ కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి. అంటే ట్రిబ్యునల్స్ ఒక లక్ష్యం దెబ్బతిందా లేదా? ఎస్. నెక్స్ట్ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్. NCLAT. ఓకే, దీనిలో 3,000 కంటే అంటే మోర్ దాన్ 3,000 కేసెస్ ఆర్ పెండింగ్. దీనిలో 3,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఓకే, కారణం ఏంటంటే కాంప్లెక్సిటీ, సంక్లిష్టత, వివాద పరిష్కారంలో ట్రేడ్ ఆన్ రీజన్స్. రెండిటికి రీజన్స్ ఇవే. కాంప్లెక్సిటీ ఆఫ్ కేసెస్, వివాదాల్లో సంక్లిష్టత రీజన్స్ ఏంటి చెప్పండి. ఫస్ట్ కాంప్లెక్సిటీ ఇన్ ద కేసెస్, కేసుల్లో సంక్లిష్టత ఉండడం. ఓకే, తర్వాత జాప్యం, ప్రొసీజరల్ డిలేస్, విధానపరమైనటువంటి జాప్యం. ఓకే, ఇవి ప్రధానమైనటువంటి రీజన్స్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ రాశారు. ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్, దీనిలో 91,000 కేసెస్ ఆర్ పెండింగ్. ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ హ్యాస్ పెండెన్సీ ఆఫ్ 91,000 కేసెస్. ఎందుకు ఈ 91,000 కేసెస్ పెండింగ్ ఉన్నాయి? బికాస్ ఆఫ్ ది హై వాల్యూమ్ ఆఫ్ డిస్ప్యూట్స్ అండ్ లిమిటెడ్ బెంచెస్. ఓకే, ఇవి రెండు రీజన్స్.
డిస్ప్యూట్స్ అండ్ లిమిటెడ్ బెంచెస్ అంటే ఎక్కువ మొత్తంలో కేసులు రావడం మరియు తక్కువ మొత్తంలో ధర్మాసనాలు ఉండడం. ఎక్కువ మొత్తంలో కేసులు రావడం, తక్కువ మొత్తంలో ధర్మాసనాలు ఉండడం. ఇది తర్వాత డెట్ రికవరీ ట్రిబ్యునల్. దీనిలో 93,000 కేసెస్ ఉన్నాయి పెండింగ్. ఎన్ని డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఎన్ని కేసులు ఉన్నాయి? 93,000, 93,000 కేసులు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇంక్రీజింగ్ ఎన్పిఎస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏంటంటే నిరర్ధక ఆస్తులు పెరగడం. అంటే మనకి బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రధానమైన సమస్య ఏంటి? నిరర్ధక ఆస్తులు, వాటి యొక్క సంఖ్య పెరగడం. తర్వాత సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్. దీనిలో కూడా it also has thousands of cases pending. Because of high volume of cases from government employees. దీనిలో కూడా వేల కొద్ది కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే గవర్నమెంట్ ఎక్కువ మొత్తంలో సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్లో ట్రిబ్యునల్స్ని ప్రభుత్వ ఉద్యోగులు ఆశ్రయించడం. ఓకే, రైట్ డౌన్. నెక్స్ట్ లైన్. ఓవరాల్ the primary reasons for the pendency is first one, lack of human resources. మానవ వనరులు తక్కువగా ఉండడం. మానవ వనరుల యొక్క కొరత. lack of human resources. Thousands of cases are pending. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కన్స్ట్రెయింట్ అండ్ రిసోర్స్ కన్స్ట్రెయింట్ అంటే మౌలిక సదుపాయాలు తక్కువగా ఉండడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిసోర్స్ కన్స్ట్రెయింట్స్. ఓకే, తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్ టు హై కోర్ట్స్. ఓకే, ఎక్కువ మొత్తంలో కేసులు హైకోర్టుకి అప్పీల్ రూపంలో వెళ్ళడం. ఓకే, హైకోర్ట్స్కి అప్పీల్ రూపంలో వెళ్ళడం. ఓకే, మోర్ కేసెస్ ఆర్ బీయింగ్ అప్పీల్డ్. ఎందుకంటే చంద్రకుమార్ కేసులో ఏం చెప్పింది? కేసెస్ కెన్ బి అప్పీల్ టు హైకోర్ట్స్. సో ఇవి ప్రధానమైనటువంటి రీజన్స్. తర్వాత రికమెండేషన్స్ ఫర్ రిఫార్మ్. రికమెండేషన్ అంటే సంస్కరించడానికి సంబంధించినటువంటి సిఫారసులు. ఫస్ట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్. ఏం ఏర్పాటు చేయాలంటే ఇండిపెండెంట్ ట్రిబ్యునల్స్ కమిషన్. వాట్ ఇస్ దట్? స్వతంత్ర ఎస్టాబ్లిష్మెంట్ నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్, ఎన్టీసీ. స్వతంత్ర ట్రిబ్యునల్ కమిషన్, స్వతంత్ర ట్రిబ్యునల్స్ కమిషన్ సంఘం. ఓకే, ఇది ఎందుకంటే ట్రిబ్యునల్స్ సంబంధించినటువంటి వేకెన్సీస్, అపాయింట్మెంట్స్, అడ్మినిస్ట్రేషను ఇవన్నీ కూడా సూపర్వైజ్ చేయడం కోసం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ జ్యుడిషియల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. సెకండ్ వన్, జ్యుడిషియల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఓకే, అంటే జ్యుడిషియల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏంటి? న్యాయపరమైన ప్రభావ మదింపు అంటే దీనివల్ల ఎంతవరకు నిజంగా జస్టిస్ జరుగుతుంది, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ జస్టిస్, వాట్ ఈస్ ద టైమ్లీనెస్ ఆఫ్ జస్టిస్, ఈ రెండింటిని చూడడానికి. రైట్ ఆన్. దిస్ విల్ డిటర్మైన్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ జస్టిస్, అండ్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. అంటే న్యాయం యొక్క మనకి స్థాయి ఏంటి, మరి మరొక విషయంలో అసలు ఎంతవరకు రిసోర్సెస్ దీనికి అవసరం, అసలు వనరుల యొక్క ఉపయోగం ఎంత, ఈ విషయం పైన. తర్వాత థర్డ్ వన్, రెగ్యులర్ ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్. అంటే ట్రిబ్యునల్స్లో ఖాళీలని తరచూ పూరించడం. ఓకేనా? రెగ్యులర్ ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్. నెక్స్ట్ వన్, టెక్నాలజికల్ అప్గ్రేడ్స్. ఓకే, అంటే
ఇంప్లిమెంటింగ్ టెక్నాలజీ ఫర్ కేస్ మేనేజ్మెంట్. అంటే టెక్నాలజికల్ అప్గ్రేడ్స్ అంటే సాంకేతిక స్థాయిని పెంచడం. ఎలా? మనకి వర్చువల్ హియరింగ్ అంటే మనకు ఆన్లైన్ హియరింగ్ కానీ ఇలాంటివి. తర్వాత కేస్ మేనేజ్మెంట్ విషయంలో సాంకేతికతను వాడడం, ఏఐ టూల్స్ని వాడడం. ఓకే, కేస్ మేనేజ్మెంట్ విషయంలో ఇవన్నీ కూడా ట్రిబ్యునల్స్ యొక్క రిఫార్మ్స్ సంబంధించి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ట్రిబ్యునల్స్. తర్వాత నెక్స్ట్ వన్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్. ఓకే, గవర్నర్ యొక్క అధికారాలు మరియు గవర్నర్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఏంటి. ఓకే, ఇప్పుడు గవర్నర్ యొక్క స్థానం ఏంటి రాజ్యాంగంలో? ఈజ్ హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఎట్ స్టేట్ లెవెల్, అలాగే హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎట్ స్టేట్ లెవెల్. ఓకే, ఇది గవర్నర్ యొక్క ప్రధానమైనటువంటి స్థాయి. అయితే గవర్నర్కు సంబంధించినటువంటి ఇష్యూస్ ఎందుకు ఎదురవుతున్నాయి? మనం డైరెక్ట్గా ఇష్యూలోకి వస్తే, వై ద ఇష్యూస్ ఆర్ జనరేటింగ్ ఫర్ ద గవర్నర్? ఎందుకంటే గవర్నర్కు ఉండేటువంటి అధికారాలు దానికి కారణం. గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు ఉన్నాయి. ఆర్టికల్ 163 క్లాస్ 2. ఓకేనా? ఏంటది? గవర్నర్ కెన్ యాక్ట్ అపాన్ హిజ్ ఓన్ డిస్క్రిషన్. గవర్నర్ ఏం చేయొచ్చు? తన డిస్క్రిషన్ ప్రకారం యాక్ట్ చేయొచ్చు అనమాట. He is aided and advised by Chief Minister and Council of Ministers. But whenever he thinks the matter falls under his discretion, it is his judgment final. ఓకే, అదేవిధంగా గవర్నర్కి ఈ అధికారాల కింద అంటే గవర్నర్ ఇంకేం చేయొచ్చు? హీ కెన్ రిజర్వ్ ద బిల్స్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. బిల్లుని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయడం. అదేవిధంగా ఆర్టికల్ 244 ప్రకారం షెడ్యూల్ ఏరియాస్ విషయంలో, 5th షెడ్యూల్ ఏరియాస్ విషయంలో, అదేవిధంగా 6th షెడ్యూల్ ఏరియాస్ విషయంలో రెండింటిలో కూడా గవర్నర్కి విస్తృతమైనటువంటి అధికారాలు ఉండడం. ఓకే, ఎలాంటి అధికారాలు? 5th షెడ్యూల్ ఏరియాస్ తెలుసా? వాట్ ఆర్ 5th షెడ్యూల్ ఏరియాస్? మనం డిస్కస్ చేసాం, చేయలేదా? 5th షెడ్యూల్ ఏరియాస్ అంటే ఏంటి? 6th షెడ్యూల్ ఏరియాస్ అంటే ఏంటి? ఫస్ట్ షెడ్యూల్ ఏరియాస్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద ఏరియాస్ విచ్ ఆర్ డామినేటెడ్ బై ట్రైబల్స్. ఓకే, దానిలో మనకి ఆర్టికల్ 244 కింద 5th షెడ్యూల్ ఏరియాస్ ఉంటాయి, అలాగే 6th షెడ్యూల్ ఏరియాస్ ఉంటాయి. ఓకేనా? 5th షెడ్యూల్ ఏరియాస్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ ద 6th షెడ్యూల్ ఏరియాస్? దీస్ ఆర్ ఏరియాస్ ప్రెసెంట్ ఇన్ సర్టెన్ స్టేట్స్ సచ్ as అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం. దీస్ ఆర్ ద 4 స్టేట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ 6th షెడ్యూల్ ఏరియాస్. ఈ రాష్ట్రాల్లో ఎవరు ఉంటారంటే చాలా వెనుకబడినటువంటి ట్రైబల్స్ ఉంటారు. అంటే మీరు ఒకవేళ ఆదిమ మానవుని చూడాలనిపించింది అనుకో, ప్రిమిటివ్ మ్యాన్, యూ కెన్ విజిట్ దీస్ స్టేట్స్ అండ్ యూ కెన్ వాచ్. అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ ఆంథ్రోపోలాజికల్ స్పెసిమెన్స్. వాట్ ఈస్ దట్? ఆంథ్రోపోలాజికల్ స్పెసిమెన్స్. అంటే ఒక ఆదిమ మానవుడికి ఉండేటువంటి లక్షణాలు ఈ రాష్ట్రంలో కొన్ని తెగల్లో ఉన్నాయి. అంటే వాళ్ళ యొక్క కల్చర్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క లివింగ్ స్టైల్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలాంటి ప్రభుత్వం యొక్క ఆదేశాలని వాళ్ళు పాటించేదానికి రెడీగా లేరు. ఓకే, మరి వాళ్ళని ఆల్ ఆఫ్ సడన్ మన చట్టాలని వాళ్ళపైన ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది? దే విల్ బి రివోల్టింగ్. వాళ్ళ యొక్క ప్రయోజనాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళకి అటానమీని ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? అటానమీ. ఎలాంటి అటానమీ? లీగల్ అటానమీ, అడ్మినిస్ట్రేటివ్ అటానమీ అండ్ జ్యుడిషియల్ అటానమీ. అంటే వాళ్ళ చట్టాలు వాళ్ళే నిర్దేశించుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అందుకోసం వాళ్ళ కొన్ని స్వతంత్ర వ్యవస్థలు ఉంటాయి. ఏంటవి? డిటిసి. వాట్ ఇస్ దట్? డిస్ట్రిక్ట్ ట్రైబల్ కౌన్సిల్. ఏ ఏరియాలో ఎన్ని డిటిసీలు ఏర్పాటు చేయాలి, ఏ డిటిసి యొక్క పరిధిని ఎలా నిర్ణయించాలి, ఇవన్నీ ఎవరి యొక్క అధికారాలు? గవర్నర్. అర్థమవుతుందా? మరి ఒక ఏరియాలో ఒకటి కంటే ఎక్కువ ట్రైబల్స్ ఉన్నారనుకోండి, అక్కడ గవర్నర్ ఏం చేయొచ్చు? హీ కెన్ బి ఎస్టాబ్లిషింగ్ ఆర్సీస్, రీజనల్ కౌన్సిల్స్. ఓకే, ఒక ప్రాంతంలో ఒక డిస్ట్రిక్ట్ ట్రైబల్ కౌన్సిల్ ఉంటుంది, లేదంటే పలు రీజనల్ కౌన్సిల్స్ ఉంటాయి. ఓకే, తద్వారా ఆ ట్రైబల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి లీగల్, జ్యుడిషియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ని వాళ్ళే పరిష్కరించుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి డిటీసీలో సభ్యులు ఎలా ఎన్నుకుంటారంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ప్రతి డిటీసీలో దాదాపుగా 30 మెంబర్స్ ఉంటారు, 30 మంది సభ్యులు ఉంటారు. దానిలో మెజారిటీ సభ్యులు అంటే ఆల్మోస్ట్ ఆల్ 26 మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్, రిమైనింగ్ 4 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై గవర్నర్. అర్థమవుతుందా? అంటే మీరు ఆలోచించండి, 1 DTC ఈజ్ ఏబుల్ టు ఎన్ష్యూర్ ఎక్సర్సైజ్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్
జ్యుడిషియరీ. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక మినీ స్టేట్ లాగా పనిచేస్తుంది, ఒక మినీ స్టేట్ లాగా పనిచేస్తుంది, స్టేట్ విత్ ఇన్ స్టేట్. అంటే వీళ్ళకి ఏ అధికారాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క కల్చరల్ ట్రెడిషనల్ కస్టమరీ ప్రాక్టీసెస్ సంబంధించిన ఇష్యూస్లో చట్టాలు చేసుకునే అధికారం. అసలు క్రైమ్ అంటే ఏంటో వాళ్ళే డిఫైన్ చేసుకుంటారు, సివిల్ మ్యాటర్ అంటే వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు, ఎగ్జిక్యూటివ్ మ్యాటర్ అంటే వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఆ రకంగా అదేవిధంగా విలేజ్ లెవెల్లో విలేజ్ కౌన్సిల్స్ ఉంటాయి. ఏంటి విలేజ్ కౌన్సిల్స్? ఇవి లోకల్ లెవెల్ బాడీస్ అనమాట. ఈ బాడీస్ ఇంకేం చేస్తాయంటే దే విల్ ఆల్సో బి యాక్టివ్ లైక్ జ్యుడిషియల్ బాడీస్. ఎలా పనిచేస్తాయి? జ్యుడిషియల్ బాడీస్ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి పనులు కూడా ఇవి చేస్తాయి. వీటికి సంబంధించినటువంటి అప్పీల్స్ ఎక్కడికి వెళ్తాయి? డిటిసికి వెళ్తాయి. డిటిసి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు? ఎక్కడికి వెళ్ళొచ్చు? హైకోర్టు. కానీ హైకోర్టుకి ఏ విషయాలు వెళ్ళాలి, ఏ విషయాలు వెళ్ళకూడదు అనేది ఎవరు నిర్ణయించాలి? మళ్ళా గవర్నర్. అంటే గవర్నర్ యొక్క అధికారాలు ఎన్ని ఉన్నాయి? చాలా విస్తృతంగా ఉన్నాయి. గవర్నర్ ఇంకేం చేయొచ్చు తెలుసా? హీ కెన్ ఆల్సో బి ఎగ్జెంప్టింగ్ ద లాస్ నాట్ టు బి అప్లికబుల్ ఇన్ సర్టెన్ ఏరియాస్. కొన్ని అంటే ఈ ప్రాంతాల్లో సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు కానీ స్టేట్ గవర్నమెంట్ చట్టాలు కానీ ఏవి అమలు చేయాలి, ఏవి అమలు చేయకూడదు, దానిపైన అంతిమ అధికారం ఎవరికి? గవర్నర్కి. ఈ ప్రాంతాల యొక్క పరిపాలన పైన మళ్ళీ గవర్నర్కి, ప్రెసిడెంట్కి ఎవరు రిపోర్ట్ చేయాలి? గవర్నర్ రిపోర్ట్ చేయాలి. అంటే ఈ విషయాలపైన చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ యొక్క సలహా పేరుకు పనిచేస్తాడా? సలహాకు విరుద్ధంగా కూడా పనిచేయచ్చా? సలహాకు విరుద్ధంగా కూడా పనిచేయచ్చు. హీ కెన్ గో అగేన్స్ట్ ద అడ్వైస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆ రకంగా గవర్నర్ ఈస్ హ్యావింగ్ హ్యూజ్ డిస్క్రిషనరీ పవర్స్. అర్థమవుతుందా? మరి ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాస్ అంటే ఏంటి? సిక్స్త్ షెడ్యూల్ ఏరియాస్ అంటే ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాస్ అంటే ఇవి నార్మల్గా ఈ 4 స్టేట్స్ తప్ప మిగతా ఎక్కడైనా ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే దాన్ని ఏమంటారు? ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాస్ అంటారు. ఈ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాస్ని నిర్ణయించాల్సింది ఎవరు? ప్రెసిడెంట్. వీటి యొక్క బౌండరీస్ని కూడా నిర్ణయించాల్సింది ప్రెసిడెంటే. ఓకే, ఆ రకంగా. మరి ఈ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాస్కి సిక్స్త్ షెడ్యూల్ ఏరియాస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సిక్స్త్ షెడ్యూల్ ఏరియాస్లో డిటర్మైన్డ్ ప్రాపర్లీ అరేంజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా డిటిసిస్ అని. కానీ ఇక్కడ మాత్రం అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్స్ గురించి రాజ్యాంగంలో ప్రస్తావన లేదు. అర్థమవుతుందా? కానీ ఈ ప్రాంతాల యొక్క అభివృద్ధి విషయంలో, ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ విషయంలో డిస్క్రిషనరీ పవర్స్ గవర్నర్స్కి ఉంటాయి. ఓకే, ఆ గవర్నర్ ఏం చేస్తారంటే హీ విల్ బి మేకింగ్ ద రూల్స్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్. ఆ ప్రాంతాల్లో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఎలా ఉండాలి, ల్యాండ్ ఏలినేషను, ఇవన్నీ విషయాలపైన గవర్నర్కి అధికారాలు ఉంటాయి. ఓకే, దాంతోపాటుగా ఈ ఏరియాస్లో ట్రైబల్ మినిస్టర్ అపాయింట్ అయ్యేలాగా గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటంటే దెర్ విల్ బి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్, TAC, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్. 2/3 members of the tribal advisory councils generally are elected MLAs of the legislative assembly. Of course 3/4 అనుకుంటా, 3/4 members are from state legislative assembly. ఎవరు? వీళ్ళంతా ట్రైబల్ రిప్రజెంటేటివ్స్ ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో ఉంటారు. ఎవరికి అడ్వైజ్ చేయడం కోసం? గవర్నర్ని అడ్వైజ్ చేయడం కోసం. ఓకే, అర్థమవుతుందా? రైట్. మరి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అటానమీ లేదు కదా ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాస్లో, లేకపోవడం వల్ల అందువల్ల ఏం చేశారంటే దేర్ వాజ్ అన్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ PISA Act of 1996, పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్. ఓకే, తద్వారా అక్కడ అడ్మినిస్ట్రేటివ్ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడం జరిగింది. సో దట్ దీస్ ఏరియాస్, దీస్ లోకల్ బాడీస్ విల్ బీ హ్యావింగ్ మోర్ దెన్ 50% STs ఇన్ ద లోకల్ బాడీస్. 50% STs సీట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ మోర్ దెన్ 50% STs అండ్ దే విల్ బీ ఎంజాయింగ్ ద అటానమీ. అదేవిధంగా వాళ్ళకు లైవ్లీహుడ్ ప్రొటెక్షన్ కోసం ఏం తీసుకొచ్చారు? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2006. తద్వారా వాళ్ళకు ల్యాండ్ రైట్స్ రావడం కోసం హెల్ప్ చేస్తారు. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ఏరియాస్ అండ్ దీస్ ఏరియాస్? ఈ రెండు ప్రాంతాల విషయంలో గవర్నర్ హ్యాస్ అ పవర్ టు ఎగ్జామ్ ద యూనియన్ లాస్, గవర్నర్ హ్యాస్ అ పవర్ టు ఎగ్జామ్ ద స్టేట్ లాస్, హీ హ్యాస్ అ పవర్ ఈవెన్ టు ఇంప్లిమెంట్ సచ్ లాస్ విత్ సర్టన్ మోడిఫికేషన్స్. ఇవన్నీ కూడా గవర్నర్కి ఉండేటువంటి అధికారాలు. ఓకేనా? రైట్ డౌన్. నెక్స్ట్ లైన్, గవర్నర్ యాక్సెస్ bridge between central government and state government. గవర్నర్ ఏం చేస్తున్నాడు? సెంట్రల్కి స్టేట్ మధ్యలో ఒక బ్రిడ్జ్ మాదిరిగా పనిచేస్తున్నాడు. ఓకే, ఒక అనుసంధానంగా పనిచేస్తున్నాడు. ఓకే, ఫస్ట్ వన్, he is consulted when high court judge is appointed. హై కోర్ట్ జడ్జి యొక్క నియామకం విషయంలో
గవర్నర్ని సంప్రదించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్. He helps in balancing the interests of SCs and STs, STs in 5th schedule and 6th schedule areas, interests of STs in 5th and 6th schedule areas, 5th and 6th schedule areas, and coordination between center and states. Coordination between center and states in various matters. Center and states in various matters. Okay, so 5th మరియు 6th schedule areas లో గిరిజనులకు సంబంధించినటువంటి హక్కుల్ని సమతుల్యం చేస్తూ వివిధ అంశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఏమంటాం, కోఆర్డినేషన్ అంటే తెలుగులో ఏమంటారు, చాలా సడన్ గుర్తురాదు యాక్చువల్గా. ఓకే, వీళ్ళ మధ్యన హార్మోనీని బ్రింగ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. తర్వాత నెక్స్ట్ point. He also helps in addressing inconsistencies between center and states over the laws enacted by the state legislative assembly by reserving the bill to the assent of president. నెక్స్ట్ ఏం రాశారు? ఓకే, ఉమ్మడి జాబితాలో చేసినటువంటి చట్టాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన విభేదాలు రాకుండా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల్ని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేసి వివాదాలు పరిష్కరించడానికి తోడ్పడతాడు. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్. he helps in communication of states concerns to the notice of central government. Notice of central government. కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు విధానాలు రాష్ట్ర స్థాయిలో అమలు అయ్యేలాగా చూడడం. అంటే అమలు అవ్వడం అంటే తను కార్యనిర్వహణ అధికారాలను చెలాయించకపోయినా హీ విల్ బి సూపర్వైజింగ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో
రాష్ట్రంలో ఏర్పడిన అత్యవసర పరిస్థితుల్ని రాష్ట్రంలో ఏర్పడిన అత్యవసర పరిస్థితుల్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం. సో దీస్ ఆర్ ద రీజన్స్ హౌ ద గవర్నర్ యాక్ట్స్ as a బ్రిడ్జ్. ఓకే, మరి ఎక్కడ మరి కాన్ఫ్లిక్టింగ్ ఏరియాస్ ఏంటి గవర్నర్కి, స్టేట్ గవర్నమెంట్కి? ఓకే, he communicates the information regarding breakdown of constitution machinery. He communicate information on breakdown of constitution machinery to the president. Under which article? Article 356. Next point, giving information to the union government regarding the implementation of various union government policies. Implementation of union government policies. ఓకే, ఈ రకంగా గవర్నర్ ఎలా పనిచేస్తున్నాడు? రాష్ట్రాలకి మరియు కేంద్రానికి మధ్యన అనుసంధానకర్తగా పనిచేస్తున్నాడు. ఓకేనా, రైట్. మరి ఏ రకంగా గవర్నర్స్కి రాష్ట్రాలకు మధ్యన వివాదాలు, ఓకే, హౌ యూ కెన్ సీ ద disputes between center and states. what is that? Governor and states ఏ విషయాల్లో ఉన్నాయి? రైట్ on first one, not giving assent over the bills. అంటే బిల్లుని ఆమోదించకపోవడం. not giving assent over the bills, బిల్లుల్ని ఆమోదించకపోవడం. assent over the bills in a timely manner. అంటే సరైన సమయంలోగా బిల్లు పైన ఆమోదం తెలపకపోవడం. ఓకేనా, టైమ్లీ మేనర్. అంటే ఆ రకంగా రాష్ట్ర స్థాయిలో పరిపాలన ఏం చేస్తున్నాడు? అడ్డుకుంటున్నాడు. ఓకేనా, నంబర్ 1. నంబర్ 2, ఫ్రీక్వెంట్ రిజర్వేషన్ ఆఫ్ బిల్స్ టు యూనియన్ గవర్నమెంట్. ఎగ్జాంపుల్ రవి. ఓకే, R.N. Ravi, who is governor of Tamil Nadu state. Okay, next, controversy regarding the appointment of chief minister. అంటే చీఫ్ మినిస్టర్ యొక్క నియామకంలో వివాదాలు. ఎస్, ఏంటండి? రిజర్వేషన్ ఆఫ్ బిల్స్ అంటే ప్రెసిడెంట్కి బిల్లుల్ని నివేదించడం. తరచూ బిల్లుల్ని ప్రెసిడెంట్కి నివేదించడం. ఎవరు? రవి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చెప్పా? వాట్ ఈస్ ద పాయింట్? అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఎగ్జాంపుల్ గోవా గవర్నర్. ఓకే, నెక్స్ట్ గోవా గవర్నర్ అంటే ముఖ్యమంత్రి నియామకంలో వివాదాలు. ఎవరు? ఎగ్జాంపుల్ గోవా గవర్నర్. ఇవి మరీ ఎక్స్ట్రీమ్ అనమాట. 2014-15లో అక్కడ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే మెజారిటీ పార్టీ కాదు, ఇట్ వాజ్ ఓన్లీ లార్జెస్ట్ పార్టీ. సెకండ్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ. ఎవరికి ఇవ్వాలి అవకాశం? అకార్డింగ్ టు ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇన్ ఎస్ఆర్ బొమ్మాయి కేస్ కాంగ్రెస్కి ఇవ్వాలి. కానీ ఎవరికి ఇచ్చారు? బీజేపీకి ఇచ్చారు. అంటే ఏంటి? గవర్నర్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద కన్వెన్షన్స్. అంటే పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించేటివి సాంప్రదాయాలు. ఆ సాంప్రదాయాన్ని పాటించకపోతే ఏమవుతున్నట్టు? రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్టే కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఆ రకంగా గవర్నర్ తన యొక్క అధికారాల్ని సరిగా నిర్వర్తించట్లేదు అనమాట. తర్వాత నెక్స్ట్, నాట్ సమ్మనింగ్ ద లెజిస్లేటివ్ సెషన్స్. or summoning the legislative sessions. Not summoning the legislative sessions or summoning the legislative sessions without the advice of chief minister and council of ministers. అంటే ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి సలహా లేకుండానే సమావేశాల్ని రద్దు చేయడం, సమావేశాల్ని ప్రారంభించడం. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్.
సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. నబమ్ రేబియా జడ్జిమెంట్, అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన జడ్జిమెంట్లో ఏం చెప్పింది? గవర్నర్ హ్యాస్ టు గో అకార్డింగ్ టు ద అడ్వైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చాలా క్లియర్గా చెప్పింది అనమాట. తర్వాత అది కూడా సెకండ్ లార్జెస్ట్ పార్టీని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం. ఎప్పుడు? ఎస్, వాట్ హ్యాపెండ్, he has given sanction for the investigation against the chief minister. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ఒక ఏ ఆఫీసర్ పైన, ఇప్పుడు డీజీపీ పైన కావచ్చు, ఏ ఆఫీసర్ పైన కానీ ఒక అలిగేషన్ వచ్చినప్పుడు విచారణ చేయాలంటే కాంపిటెంట్ అథారిటీ యొక్క పర్మిషన్ కావాలి. కాంపిటెంట్ అథారిటీ ఫర్ చీఫ్ మినిస్టర్ ఇస్ గవర్నర్. సో ఆయన శాంక్షన్ ఇచ్చాడు అనమాట. నార్మల్గా ద శాంక్షన్ ఈజ్ గివెన్ ఓన్లీ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. గవర్నర్ ఏ అధికారాన్ని వాడాడు? తన యొక్క డిస్క్రిషనరీ పవర్ని వాడాడు. అట్లా, ఓకేనా? రైట్. నెక్స్ట్, స్టాలింగ్ ద ఎలక్షన్ ఆఫ్ స్పీకర్. స్టాలింగ్ ద ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ అంటే స్పీకర్ ఎలక్షన్ అడ్డుకోవడం. స్టాలింగ్ ద ఎలక్షన్ ఆఫ్ స్పీకర్, స్పీకర్ యొక్క ఎలక్షన్ ఏం చేయడం? అడ్డుకోవడం. ఓకే, రైట్. సో అది, సో ఇవన్నీ కూడా కంట్రవర్సీస్. నెక్స్ట్, రికమెండేషన్స్. రాజమన్నార్ కమిటీ, రైట్ డౌన్. రాజమన్నార్ కమిటీ ఇది తమిళనాడు గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. నేను మళ్ళీ ఒకసారి మీకు ఇవన్నీ రికమెండేషన్స్ అని ఇస్తా. ఐ విల్ డిస్కస్ ఆల్ దిస్ విత్ యూ. బట్ ఇక్కడ మాత్రం రాజమన్నార్ కమిటీ ఏం చెప్పిందంటే, ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్ చీఫ్ మినిస్టర్ మస్ట్ బి కన్సల్టెడ్. అంటే గవర్నర్ నియామకంలో ఖచ్చితంగా ఎవరిని సంప్రదించాలంట? చీఫ్ మినిస్టర్ని సంప్రదించాలి. రాజమన్నార్ కమిటీ చెప్పినటువంటి రికమెండేషన్, ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్స్ చీఫ్ మినిస్టర్ మస్ట్ బి కన్సల్టెడ్. తర్వాత పూంచి కమిషన్, గవర్నర్ షెల్ బి రిమూవ్డ్ ఓన్లీ బై రెజల్యూషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. పూంచి కమిషన్ ఏం చెప్తుంది? గవర్నర్ యొక్క తొలగింపు అనేది ఖచ్చితంగా రాష్ట్ర శాసనసభ చేతిలోనే ఉండాలి. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, రెజల్యూషన్ బై స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, నెక్స్ట్ పాయింట్, గవర్నర్ యొక్క నియామకం మరియు అర్హతలు. గవర్నర్ యొక్క అర్హతలు రాజ్యాంగంలో పొందుపరచాలి. ద క్వాలిఫికేషన్స్ ఫర్ ద గవర్నర్ మస్ట్ బి మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. క్వాలిఫికేషన్స్ ఫర్ ద గవర్నర్ అంటే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, సిటిజన్షిప్ 35, కానీ మిగతాయి లేవు. అంటే గవర్నర్ యొక్క క్యారెక్టర్ ఏంటి అనే విషయం పైన రాజ్యాంగంలో లేదు. అది పొందుపరచాలని చెప్పేసి పూంచి కమిషన్ చెప్తుంది. అది కేవలం రికమెండేషన్స్ మాత్రమే, సర్కారీ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్. అవి కేవలం కన్వెన్షన్స్. కన్వెన్షన్స్. ఓకే, రైట్ డౌన్. సర్కారీ కమిషన్, గవర్నర్ మస్ట్ బి ఎమినెంట్ పర్సన్. మీరు ఇవే కదా చెప్పేది, గవర్నర్ మస్ట్ బి ఎమినెంట్ పర్సన్. సర్కారీ కమిషన్ ఆఫ్ 1988 చెప్తుంది, గవర్నర్ మస్ట్ బి అండ్ ఎమినెంట్ పర్సన్ ఇన్ సర్టెన్ వాక్స్ ఆఫ్ లైఫ్. అంటే కొన్ని రంగాల్లో గవర్నర్ ఖచ్చితంగా నిష్ణాతుడై ఉండాలి. ఓకే, తర్వాత ద చీఫ్ మినిస్టర్స్ మస్ట్ బి కన్సల్టెడ్. ఇన్ ద అపాయింట్మెంట్ ప్రాసెస్. ఓకే, నియామకంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రిని సంప్రదించాలి. తర్వాత he must not be member of ruling party. What is that? Ruling party. సైడింగ్ పెట్టండి. రీజన్స్ ఫర్ ద మిస్యూజ్ ఆఫ్ పవర్స్ బై గవర్నర్. ఎందుకు గవర్నర్స్ వాళ్ళ పవర్స్ని మిస్యూజ్ చేస్తున్నారు? రీజన్స్ ఫర్ ద మిస్యూజ్ ఆఫ్ పవర్స్ బై గవర్నర్. వాట్ ఈస్ ద రీజన్? ఓకే, నంబర్ 1, ఫస్ట్ వన్, రిమూవల్ ఆఫ్ ది గవర్నర్ ఈజ్ అట్ ద సోల్ డిస్క్రిషన్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. ఏంటో సార్, అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ రిమూవల్ ఆఫ్ ది గవర్నర్ యాజ్ అట్ ద సోల్ డిస్క్రిషన్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ అండ్ ఎక్సర్సైజ్డ్ బై ప్రెసిడెంట్. ఓకే, గవర్నర్ యొక్క తొలగింపు అధికారం పూర్తి స్థాయిలో ప్రెసిడెంట్ అంటే బ్రాకెట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటుంది.
పూర్తి స్థాయిలో ప్రెసిడెంట్ యొక్క ఆధీనం. ఎందుకంటే వాట్ ఈస్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్, ఈజ్ అపాయింటెడ్ ఆర్ రిమూవ్డ్ ఎట్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఓకే, తర్వాత నెక్స్ట్ నెంబర్ 2, గవర్నర్స్ abuse of power is visible only when there are two rival parties are in power at the center and states. గవర్నర్ యొక్క అధికారాల దుర్వినియోగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ ప్రభుత్వాలు వేరు భావజాలంతో ఉన్న ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3, రాజ్యాంగంలో గవర్నర్కి సంబంధించిన యోగ్యత నిర్ణయించి ఉండకపోవడం. సో నో క్లియర్ క్వాలిఫికేషన్స్ మెన్షన్డ్ అండర్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, నో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఫర్ గవర్నర్. గవర్నర్కి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉందా? లేదు. దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఫర్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్. మరి గవర్నర్ ఆఫీస్ తీసేద్దాము. మరి షెల్ ఇట్ బి అబాలిష్డ్? ఓకే, రైట్ డౌన్ వెదర్ గవర్నర్ ఆఫీస్ షెల్ బి అబాలిష్డ్. ఎందుకంటే ఇవన్నీ డైమెన్షన్స్. ఓకేనా, మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా వచ్చినా కానీ ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. వెదర్ గవర్నర్స్ ఆఫీస్ ఈజ్ టు బి అబాలిష్డ్. క్వశ్చన్ ఏంటి? అపాయింట్మెంట్. కాకపోతే ఇందాక మనం మైక్ ఆఫ్ చేసిన. ఓకే, సో ఏమేం పాయింట్స్ చెప్పాం మీకు? చెప్పండి. వెదర్ ఎస్ వీఆర్ డిస్కసింగ్ వెదర్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ నీడ్ టు బి అబాలిష్డ్. నెంబర్ 1 చెప్పండి, డిఫెండింగ్ ద కాన్స్టిట్యూషన్. నెంబర్ 2, counseling to the state government. Okay, number 3, communication between center and states. Number 4, yes, helping management of state affairs during emergency. Okay, ivi rights. Tarvata emantunnam, this office requires certain reforms. Okay, enti a reforms? ఒకటేమో అపాయింట్మెంట్ ఆఫ్ నాన్ పొలిటికల్ పర్సన్స్, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల్ని గవర్నర్స్గా అపాయింట్ చేయడం. నెంబర్ 2, ఓకే, Supreme Court in SR Bommai case held that the presidential rule shall be imposed. Only when there is a breakdown of constitutional machinery. అంటే రాజ్యాంగ వ్యవస్థ వైఫల్యం చెందినప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, నెక్స్ట్, పూంచి కమిషన్ ఆర్టికల్ 355, 356, 356 అండ్ 355 రెండింటిని సవరించాలని చెప్పింది. ఓకే, అకార్డింగ్ టు ద పూంచి కమిషన్ ఆర్టికల్ 355 అండ్ 356 మస్ట్ బి అమెండెడ్. తర్వాత ఓకే, సో దీస్ ఆర్ ఫ్యూ రిఫార్మ్స్ సజెస్టెడ్ బై వేరియస్ కమిషన్స్. ఓకేనా? సో తర్వాత ఇంకేం టాపిక్ మనం డిస్కస్ చేసేది? ఓకే, ఆర్టికల్ 40 ప్రకారం మనం ఏం చేయాలి? ఖచ్చితంగా డీసెంట్రలైజేషన్ చేయాలి. దిస్ ఇస్ వాట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. ఎందుకంటే గాంధీజీ యొక్క ఐడియాలజీ ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రామ స్వరాజ్యం. ఓకే, ఈ గ్రామ స్వరాజ్యం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుంటే గుర్తుందా మీకు? 3 డైమెన్షన్స్. ఏం చెప్పండి? సెల్ఫ్ గవర్నెన్స్, సెల్ఫ్ ప్రొడక్షన్, సెల్ఫ్ డెవలప్మెంట్. ఓకే, సెల్ఫ్ గవర్నెన్స్ ఇస్ పాసిబుల్ బై ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా? రైట్. మరి ఈ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ లేవా? మరి ఇదివరకు ఉన్నాయి. ఎప్పటి వరకు అంటే మనకి వీ హ్యావ్ అపాయింటెడ్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ఎందుకు అపాయింట్ చేయాల్సి వచ్చింది బల్వంత్ రాయ్ మెహతా కమిటీని? ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ సిడిపి, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఇన్వాల్వింగ్ ద కమ్యూనిటీ ఇన్ దేర్ ఓన్ సెల్ఫ్ డెవలప్మెంట్.
దానికి అనుసంధానకర్తగా ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానకర్తగా ఒక బీడీఓ ఉంటాడు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఓకే, కానీ ఈ సిడిపి అనేది చాలా తీవ్రంగా ఫెయిల్ అయింది. ఎందుకయిందంటే పీపుల్ పార్టిసిపేషన్ సరిగా లేదు, అడ్మినిస్ట్రేటివ్ రెసిస్టెన్స్ ఉంది, అడ్మినిస్ట్రేటర్స్ డిడ్ నాట్ హెల్ప్ ద పీపుల్. మూడవది ఏంటంటే పరిపాలన జరగాలంటే ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అవసరం. డెవలప్మెంట్ని మనం మొబిలైజ్ చేయాలంటే దేర్ మస్ట్ బి ఏ ప్రాపర్ పొలిటికల్ స్ట్రక్చర్ ఎట్ ద గ్రాస్ రూట్ లెవెల్. అది లేదు, అర్థమవుతుందా? లేకపోవడం వల్ల ఆ ప్రోగ్రామ్ చాలా ఘోరంగా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అవ్వడం వల్ల గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. ఏం చెప్పింది బల్వంత్ రాయ్ మెహతా కమిటీ? అపాయింట్మెంట్ ఆఫ్ ది 3-tier డెమోక్రసీ, ఏంటి 3 అంచెల ప్రజాస్వామ్య వ్యవస్థ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పింది. వీటికి రెగ్యులర్గా ఎలక్షన్స్ ఉండాలి. ఓకే, వీళ్ళలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ప్రజల ద్వారా నేరుగా ఎన్నుకోబడాలి. వీటన్నిటికీ కూడా ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వాలి, ట్యాక్స్ రిసోర్సెస్ ఇవ్వాలి. అర్థమవుతుందా? ఈ పర్టికులర్ సిఫార్సుల్ని బల్వంత్ రాయ్ మెహతా కమిటీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ లోకల్ బాడీస్ ఎవరి లిస్ట్లో ఉంటాయి? స్టేట్ లిస్ట్లో ఉంటాయి. అంటే కాబట్టి ఎవరి యాక్టివిటీ అవసరం? స్టేట్స్ యొక్క యాక్టివిటీ అవసరం. కానీ స్టేట్స్ నిజంగా ఎంత యాక్టివ్గా పర్సూ చేస్తాయా? చేయవు. ఎందుకంటే వాళ్ళ యొక్క అధికారాలు లోకల్ బాడీస్కి ఇవ్వడం అంటే వాళ్ళ యొక్క అధికారాల్లో తగ్గించుకోవడమే, నెంబర్ 1. నెంబర్ 2, పోనీ వీళ్ళందరికీ లోకల్ రిప్రజెంటేటివ్స్కి సరైనటువంటి సామర్థ్యం ఉందా? లేదు. ఎందుకంటే వీళ్ళు ఇల్లిటరేట్స్ ఉండొచ్చు, ఇల్లిటరసీ చాలా ఎక్కువగా ఉంది, పావర్టీ చాలా ఎక్కువగా ఉంది. ఈ సందర్భంలో లోకల్ బాడీ యొక్క ఫంక్షన్స్ మేనేజ్ చేయడం లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్తో కాదు. అందుకని లోకల్ బాడీస్ వర్ నాట్ షోన్ స్పెషల్ ఇంట్రెస్ట్ బై ద స్టేట్స్. అంటే ఇనిషియల్గా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు లోకల్ బాడీస్కి ఎలక్షన్స్కి జరిగినప్పటికీ కూడా అవి క్రమంగా ఏమైపోయినాయి? సైడ్ లైన్ చేయబడినాయి. అందువల్ల జనతా పార్టీ గవర్నమెంట్ ఏం చేసింది? అశోక్ మెహతా కమిటీని అపాయింట్ చేసింది. చాలా కమిటీస్ వచ్చినాయి, ఎల్ఎం సింఘ్వి కమిటీ, వి హనుమంతరావు కమిటీ, ఇట్లా చాలా కమిటీస్. దీనిలో చాలా ఇంపార్టెంట్ కమిటీ ఏంటి? అశోక్ మెహతా కమిటీ. ఈ అశోక్ మెహతా కమిటీ ఏం చెప్పింది? 3-tier డెమోక్రసీని ఎలా మార్చాలట? 2-tier డెమోక్రసీ. ఓకే, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ అనే దానికి జిల్లా కేంద్రంగా ఉండాలని చెప్పింది. 2 గవర్నమెంట్స్ ఉండాలి, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో. ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేయాలి? ఎలక్షన్ కమిషన్. అర్థమవుతుందా? తర్వాత సెంట్రల్ కమిషన్ ఎలక్షన్ కండక్ట్ చేయాలి. తర్వాత వీటికి రాజ్యాంగ హోదా ఇవ్వాలి. ఇలాంటి కొన్ని, అలాగే పొలిటికల్ పార్టీస్కి ప్రత్యక్షమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రత్యక్షమైనటువంటి అంటే దే మస్ట్ బి గివెన్ డైరెక్ట్ రోల్ ఇన్ ద ఎలక్షన్స్ టు ద లోకల్ బాడీస్ అని చెప్పడం జరిగింది. ఎల్ఎం సింఘ్వి కమిటీ ఏం చెప్పింది? ఈ కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇవ్వాలని చెప్పింది లోకల్ బాడీస్కి. ఈ రకంగా కొన్ని కమిటీస్ యొక్క రికమెండేషన్స్ ఆధారంగా చివరికి ఏం చేశారు? 64th అండ్ 65th అమెండ్మెంట్ బిల్స్ని తీసుకురావడం జరిగింది. 64th అమెండ్మెంట్, 65th అమెండ్మెంట్స్ని ఏం చేసింది? రాజ్యసభ రిజెక్ట్ చేసింది. ఎందుకంటే నువ్వు యూనిలేటరల్గా స్టేట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని నువ్వు లెజిస్లేట్ చేస్తున్నావు అని చెప్పేసి రాజ్యసభ అడ్డుకుంది. తద్వారా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ నెగోషియేషన్, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ సెటిల్మెంట్, వాట్ వాజ్ ద బిల్స్ విచ్ వర్ బ్రాట్? 73rd అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్స్ చేయాల్సిందే. ఓకేనా? రైట్. సో రైట్ డౌన్ the 73rd and 74th Amendment Acts, 73rd and 74th Constitutional Amendment Acts given constitutional status to the local bodies, constitutional status to the local bodies by placing them under Part 9 and Part 9A. Part 9 and Part 9A. Part 9 and Part 9A. ఓకే, అర్థమవుతుందా? రైట్. ఫస్ట్ 73rd Amendment Act. 73rd Amendment Act. దిస్ ప్రొవైడెడ్, దిస్ యాక్ట్ అంటే 73 మరియు 74 రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త భాగాల్ని యాడ్ చేయడం జరిగింది. Part 9 and Part 9A. దాని కింద ఏం తీసుకొచ్చారు? Part 9 కింద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, Part 9A కింద అర్బన్ లోకల్ గవర్నమెంట్స్. ఓకే. ఈ చట్టంలో 2 రకాల అంశాలని వర్గీకరించడం జరిగింది. ఒకటేమో తప్పనిసరి నిబంధనలు, కంపల్సరీ ప్రొవిజన్స్. సెకండ్ వన్ ఈజ్ వాలంటరీ ప్రొవిజన్స్. కంపల్సరీ అండ్ వాలంటరీ. కంపల్సరీ అంటే ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో
ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొవిజన్స్, వాటిని ఏమంటారు కంపల్సరీ ప్రొవిజన్స్ అంటారు. ఓకే, వాలంటరీ అంటే రాష్ట్రాలు స్వచ్ఛందంగా తమకు తాము నిర్ణయించుకునేటువంటి ప్రొవిజన్స్, వాటిని ఏమంటారు వాలంటరీ ప్రొవిజన్స్ అంటారు. అర్థమవుతుందా? ఎందుకు ఈ కంపల్సరీ వాలంటరీ అనేటువంటి క్లాసిఫికేషన్ వచ్చింది? బికాస్ రాష్ట్రాలను సంతృప్తి పరచడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ విషయాల్లో మాత్రం యూనిఫార్మిటీ ఉంటుంది, ఈ విషయాల్లో మాత్రం మీకు అటానమీ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా? ఫస్ట్ కంపల్సరీ ప్రొవిజన్స్. 3-tiered సిస్టమ్, అన్ని రాష్ట్రాల్లో ఖచ్చితంగా 3 అంచెల వ్యవస్థ ఉండడం, 3-tiered సిస్టమ్. నెంబర్ 2, ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ అండ్ చైర్పర్సన్స్, కంపల్సరీ ప్రొవిజన్స్. 3-tiered సిస్టమ్, ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ టు, డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ టు దీస్ బాడీస్, డైరెక్ట్ ఎలక్షన్స్ టు మెంబర్స్ ఆఫ్ దీస్ బాడీస్, అంటే ఈ సంస్థల్లో సభ్యుల్ని ప్రత్యక్షంగా ఎన్నుకోవడం, ఈ సంస్థల్లో సభ్యుల్ని ఏం చేయడం ప్రత్యక్షంగా ఎన్నుకోవడం. ఓకే. నెంబర్ 3, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఫర్ ద చైర్పర్సన్స్, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఫర్ ద చైర్పర్సన్స్ అంటే చైర్పర్సన్స్ మాత్రం ఎలాంటి ఎన్నికలు? పరోక్ష ఎన్నికలు, చైర్పర్సన్స్కి పరోక్ష విధానంలో ఎన్నికలు. ఓకే, రిజర్వేషన్స్ రాశారా? ఓకే, కంపల్సరీ రిజర్వేషన్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ఓకే, ఎస్సీస్ మరియు ఎస్టీస్కి తప్పనిసరిగా రిజర్వేషన్స్. ఓకేనా? ఇక్కడికి ఆపేద్దాం, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ డిస్కస్.